హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ అని. చూడండి, నేను ఈరోజు చికెన్ వండుతున్నాను. దీంట్లో నూనె పోసాను, ఆవాలు వేసాను, కరివేపాకు వేసాను, టమోటాలు వేసాను, పచ్చిమిర్చి కూడా వేసి వేపాను. ఇది అల్లము, తెల్లగడ్డ, ధనియాలు వేసి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఎర్రగడ్డ, టమోటా ఏగుతుంది. ఈ విధంగా చూడండి, ఇవి బాగా ఉడకాలి. ఉప్పు కూడా వేసేసాను. ఏగుతూ ఉన్నాయి. చూడండి, నేను నైట్ వరకే కాబట్టి కొంచెమే చేస్తున్నాను, కొద్దిగానే. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను. చూడండి, ఇందులో పసుపు వేస్తున్నాను. చూడండి, పసుపు ఈ విధంగా వేగుతూ ఉంది. ఇందులో కారం కూడా వేస్తున్నాను. చూడండి, అల్లం పేస్ట్ వేసినప్పుడు ఈ విధంగా బాగా వాడితేనే మంచి స్మెల్ వస్తుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. చూడండి, ఈ విధంగా నూనె అంతా పైకి రావాలి, అడుగు కూడా అంటదు, అప్పుడు బాగుంటుంది కూర కూడా. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. ఉడకబెట్టి పెట్టుకున్నాను. పసుపు వేసి, ఉప్పు వేసి ఉడకబెట్టి ఈ విధంగా చేసి పెట్టుకున్నాను నేను. చూడండి, ఉన్నాను. చూడండి, కొద్దిగా నీళ్ళు పోసాను. చూడండి, ఆ విధంగా ఉడుకుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఉడుకుతూ ఉంది. నేను పట్ట, మగ్గలు, కొద్దిగా ధనియాలు బాగా వేపి, కొంచెం మిరియాలు కూడా వేసి వేపి నేను పొడి చేసి పెట్టుకుంటాను. ఈ పొడిని వేస్తాను నేను ఇప్పుడు కూడా. చూడండి, మంచి వాసన వస్తుంది. ఇలా అగ్గాని చేసుకుంటే కలర్ కూడా బాగుంటుంది కూర. చూడండి, చూడండి, ఇందులో కొద్దిగా చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. పట్టా మగ్గలు వేసాను కదా, గరం మసాలా ఆపాను, చికెన్ మసాలా వేసాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నాకైతే ఇప్పుడు లేదు. పొద్దు పోయి ఆడ పంపిస్తావని నేనే తెచ్చుకోలేదు, మాకు అంగట్లో లేదు, లేకపోతే నేనే వేసేసుకుంటున్నాను ఉంటే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గుత్తగా వస్తే చికెన్ కూర బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చిందో చికెను. చూడండి, ఇందాక తెల్లగా కనిపిస్తున్నాయి ముక్కలు. ఇప్పుడు చూడండి, ఈ గ్రేవీతోనే అన్నం కలుపుకొని తినచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వేడి వేడి చికెన్ రెడీ అయిపోయింది.